కెప్టెన్ 2 minutes కెప్టెన్. త్వరగా రారా. నువ్వు మన మణిని తీసుకెళ్ళు. పెళ్లి చూపులు సినిమా కూడా చూశాడు. ఏ జారుడు బల్ల ఇరికిస్తున్నావా? కాదమ్మా. లూసారా నువ్వు? ఆ సెక్యూరిటీ ఏదో తాగి వాగితే నువ్వు నిజంగా వెళ్ళి పిల్లని అడుగుతావా? రే, ఒక అమ్మాయిని లవ్ చేయడం ఈజీ, అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కష్టం. ఎలాగో అమ్మాయి వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. నా మొహం చూసి నా పర్సనాలిటీ నచ్చి ఓకే చెప్తే ఇంకేముంది. మరేంట్రా, బేవర్స్గా ఉండే కుర్రాళ్ళు అమ్మాయిలకు నచ్చొచ్చు, కానీ అమ్మాయిల అమ్మా బాబులకు అస్సలు నచ్చర్రా. ఇప్పుడు నీకో చెల్లెలు ఉందనుకో, సూపర్ గా ఏంట్రా ఊరుకోరా. నువ్వు ఒప్పుకుంటావా? ఇంత చెప్పినా నువ్వు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళావే అనుకో, చెప్పుతో కొడతారు. అదంతా నేను చూసుకుంటాను గానీ నువ్వు రావడం వీలు పడుద్దా పడదా? అత్తయ్యమ్మా, నువ్వు వెళ్ళి పెళ్ళిని అడుగు, నేను డైరెక్ట్ గా పెళ్లికి వచ్చేస్తాను. ఆల్ ద బెస్ట్. టేక్ కేర్ అమ్మా. గుంటున్నావు. పోండి రా, పోండి. మీరు వెళ్ళిపోతే నాకెవరు లేరా? నేనున్నాను రా. ఈ రోజు ఆ అమ్మాయి ఇంటికి వెళ్తున్నా, లవ్ చెప్తున్నా, తీసుకొస్తున్నా. కుదరలేదా? ఒక అమ్మాయి ముందు ఫస్ట్ టైం నుంచి ఉంటున్నా ఈ టైప్ లో. నిన్ను కనిపెట్టడానికి 27 ఏళ్ళు పట్టింది. ఇంతకు మించి నేను వెయిట్ చేయడం కుదరదు. సో టక్కని చెప్పేస్తాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మాసంలో వివాహము చేయుటకు పెద్దలందరి సమక్షమున నిర్ణయించబడిన శుభలగ్న పత్రిక. శుభం శుభం శుభం. ఉంగరాలు మార్చుకోండి. ఓం నమసో భగత్య మిత్రం దేవం మిత్రదేయన్నోస్తో అనురాధాన్ అవిచా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. Congratulations. Congrats, sweetheart. Thank you. ఫీల్ అవ్వకరా, రారా. నేనెందుకురా ఫీల్ అవ్వాలి? నేను ఫీల్ అవని ఫాలో అవని యూత్ లీడర్ని రా. కళ్ళల్లో నీళ్ళేంట్రా? అది నేను ఊరికే యాక్ట్ చేసి చూస్తున్నాను రా. ఓహో, నేను తనేమన్నా సంవత్సరాల తరబడి ప్రేమించుకున్నావా? వెళ్ళిపోయిందని ఫీల్ అవడానికి. నేనెవరో కూడా తనకు తెలియదు కదా. మనకెందుకురా ఇదంతా? హీరో అవ్వాలి. అవును, మన బాస్ లాగా. ఇదే జగదాంబలో మన బ్యానర్ ఉండాలి. నేను హీరో, నువ్వు కామెడియన్. సూపర్ రా. రే ముందు నువ్వు పైకి రా, చెప్తాను. పైకి రా. లేదు మామ, ఏదేమైనా కొద్ది రోజుల ముందే నేను తను చూసి ఉండాల్సింది, తనతో మాట్లాడి ఉండాల్సింది, నా లవ్ చెప్పు ఉండాల్సింది. ఇక అది కుదరదు కదా, అంతా అయిపోయింది కదా. మరి ఇంకెందుకురా నేను తను చూశాను? మా నాన్నంటే నాకు ప్రాణం. 4 ఏళ్ల క్రితం ఆయన పోయినప్పుడు కూడా నేను ఇంతగా ఏడోలా. తను పరిచయం 4-5 రోజులు అయింటుందా? నన్ను ఏడిపించేసింది కదా. అమ్మాయిల ఫుల్ టైం జాబ్ అబ్బాయిని ఏడిపించడమే. కరెక్ట్, కరెక్ట్ రా. మనకి లక్ష్యమే ముఖ్యంరా. రేపే కేఎస్ రవికుమార్ ఆఫీస్కి వెళ్తున్నాను, హీరో అవుతున్నాను. ఈ ఎస్కేని మామూలుగానే చూసుంటావు, గెటప్ చేంజ్ చేసి చూసుంటావుగా. సీ టుమారో. Hey, we're ready. డికాప్రియో, నా చైను ఉంగరం ఆఖరికి కిడ్నీతో సహా తాకట్టు పెట్టే ఖర్చు పెట్టానయ్యా. బాగుంటాడు కదా. వెళ్ళి చూడు, నువ్వే మ్యారేజ్ చేసుకుంటా. జుమ్ సాసా. దీన్ని చూసా? హోసే, ఒకసారి కౌలించుకోమంటా. లెట్స్ హగ్గీస్.
అయ్యో నాకే లవ్ వస్తోంది. హీరోని అయిపోరా, నిన్నే పెళ్లి చేసుకుంటాను. సిగ్గు లేకుండా నడి రోడ్లో ఒక ఆడపిల్లని కౌగిలించుకుంటావా? ఇలా పట్టుకోకండి ఆంటీ. ఎవరా ఇది? తనెవరో నీకు తెలియట్లేదా? తెలియట్లేదురా, ఎవరు? చూసి చెప్పు. శివా, అక్కో చెల్లో ఉంటే అచ్చో ఇలాగే ఉంటుంది. వెరీ బ్రిలియంట్ ఆంటీ మీరు. అక్క చెల్లెలు కాదు తను. ఇతని లవ్ కర్నా ఆంటీ. ఇతను నెక్స్ట్ మంత్ పెళ్లి చేసుకోబోతున్నాను ఆంటీ. లేచిపోయి ఏంటమ్మా? ఇంటికి రా, చెప్పు తెగుద్ది. చీపిరి కట్ట ఆంటీ వీడున్నాడుగా. ఇప్పుడేమంటారు మా అమ్మని? ఇప్పుడు అర్థమైందా మీ నాన్న త్వరగా ఎందుకు వెళ్ళిపోయాడు? ఏం పీకిందిరా? అది వదిలేరా, మా అమ్మే నన్ను కనిపెట్టలేకపోయింది చూసావా? మనం మాట పడ్డం, అవమాన పడ్డం, కష్టపడ్డం, ఇబ్బందులు పడ్డం, ఇలా పైన పడ్డం. అవన్నీ చాలు. ఈ రోజే మనం రవికుమార్ని కలుస్తున్నాం, కేక పుట్టిస్తున్నాం. 222 రన్స్, నాట్ అవుట్. మిస్టర్ ఎస్కే మనం మాట్లాడుకుంటూ జురాసిక్ పార్క్ లో వచ్చేసాం. దిగులు పడకండి మిస్టర్ మణి, మనం దీన్ని ఎలాగోలా మేనేజ్ చేసేద్దాం. వీడు మా అయిపోయాం. రే మామా చూడరా పీజియన్ వచ్చేసాడ్రా. గద్దముక్కో. బ్యూటిఫుల్ గర్ల్. ఎంత పెద్ద పటను. డ్యూటీకి టైం అయింది, వీడు ఖాళీగానే ఉన్నాడు. వీడితో మాట్లాడండి, నేను బయలుదేరుతాను. నేను వస్తాను. చేతిరా డార్లింగ్, మీరు వెళ్ళండి, పోండి. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య, అమ్మాయి పొరబడిందా? అసలు అది అమ్మాయే కాదురా. హలో, ఇక మీద నువ్వు నన్ను అన్నయ్య అని పిలవకూడదు. ఓకే బాబాయ్. ఓకే బాబాయా? ఊరికే బావా. ఆ పాట నువ్వు ఊహించుకున్నావో ఎరగా తీసేస్తా. నేను నిన్ను ఎరగ తీసేస్తా. ఆగరా. ఎవరో సిస్టర్ అతను? డ్రెస్ చూస్తే తెలియట్లా సిస్టరే. నేను నీ సిస్టర్ అని అడిగాను. అబే కాదు, ఫ్రెండ్. ఓహో, బాయ్స్ వీడిని ఎత్తుకురండి రా, ఎంక్వైరీ చేయాలి. ఎక్కడికి తీసుకెళ్తున్నా? అచ్చం అమ్మాయిలాగే ఉన్నావురా. నైస్, గుడ్. ఒకసారి స్మైల్ చేసి చూపించు. అంతొద్దు, ఎంత ఇవ్వు చాలు. ఏది నడు. ఓకే సార్. ఈ పార్ట్ కొంచెం బ్యాక్ ఉండాలి. పాత అంబాసిడర్ కార్ చూసావుగా, దాని డిక్కీలాగా. మరీ అంతొద్దు రా. మరీ వంగకు, నీలాంబరిని తలుచుకో. అది అలాగా. లుక్ లో కాస్త రజనీశాన్ని మిక్స్ చేయి. ఎస్. ఓకే, కోపంగా ఏదైనా డైలాగ్ చెప్పు. సిద్ధు, నువ్వు నన్ను చూసావు. వచ్చి ఒక్క నిమిషం కూడా కాలేదు, ఒక్క పేజ్ కూడా చదవలేదు. అప్పుడే 10 సార్లు చూసావు. నువ్వు నన్ను చూసావు, అది నేను చూశాను. నాకు కనబడలేదే. ఏది సార్? అదే నీ యాక్టింగ్ నాకు కనబడడం లేదు. లుక్ కాస్త పైకి ఉండాలి. ఖుషి, భూమిక లాగా. ఓకే, డాన్స్ చేయడం వచ్చా? ఈ పాత హీరోయిన్స్ మనసులో తలుచుకుని ఓ డాన్స్ స్టెప్ అయ్యి. ఆపు ఆపు, చూద్దాం సార్. ఇప్పుడు మన కథకు వద్దాం. బాగుంటుందా సార్? నాకు నచ్చిందయ్యా. సరే, ఇప్పుడు లవ్ సార్. ఫస్ట్ లవ్. ఈ కాలంలో 100కి 99 మంది అబ్బాయిలు వాళ్ళ ఫస్ట్ లవ్ లో ఓడిపోయి ఉంటారు. అంటే 100కి ఒక్కడు మాత్రమే గెలుస్తాడనమాట. ఆ ఒక్కడే మన కథలో హీరో. అందరు అబ్బాయిలాగే మన హీరో కూడా హీరోయిన్ వెనకాల పువ్వులు పట్టుకు తిరిగాడు. ఏంటయ్యా నేను ఇంతలా గొంతు చించుకుంటే నువ్వు సైలెంట్ గా ఉంటావు? లేదు, నీ ఆలోచన ఇంకెక్కడో ఉంది. రైట్, వెళ్ళిపో. గెట్ అవుట్. See you. Bye,
రన్నింగ్ లెక్కున్నాడు బేవర్స్ గా. సారీ డ్రైవర్. అన్నది కండక్టర్ రా. అయితే సారీ నిద్ర పంచుకోండి రా. వా ఓయ్, డే టైంలో మిల్క్ లా ఉన్నావు, నైట్ టైంలో సిల్క్ లా సమ్మగా ఉన్నావు. నువ్వేం తప్పుగా అనుకోకు, నేను ఇది నీకు తప్పకుండా చెప్పే తీరాలి. అయ్యో ఏం సోల్డ్రు. మ్యారేజ్ అయిపోయాక నేను నీకు సోపుర్ది పెడతాను. అంతకుముందు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పేస్తాను. నాకు నీ మీద లవ్వు, నీకు నా మీద లవ్వా? హలో హలోగా చిట్టి, ఐ లవ్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. వై? నేను అప్పటి నుంచి చూస్తున్నాను ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తున్నావు. మిస్, నువ్వే ఓవర్ చేస్తున్నావు. నేను తన లవ్ చేస్తున్నాను. పోలీసులకు పట్టించాలి. అవును సార్. ఈ డైలాగ్ చెప్పడానికి బస్సులో వస్తారంట. వాడికి నాకు తగిలించడం మానేసి భయపడి సైలెంట్ గా కూర్చున్నారేంటి? ఏ హాస్పిటల్లో పనిచేస్తున్నారు సిస్టర్? సిస్టర్ మిమ్మల్ని ఏ హాస్పిటల్లో పనిచేస్తున్నారు అని అడిగా. యూనిఫామ్ లో వచ్చేసారేంటి? ఉద్యోగం వెతుక్కుంటున్నానండి. నేను కావ్య. మీ పేరేంటి? మీ పేరేంటి? పేరా? పేరేమో అయ్యో పేరు సిస్టర్ హన్సిక మోత్వాని. హన్సిక మోత్వానియా? ఆ టైప్ లో అంటే రెజినా మోత్వాని. రెజీనా మోత్వానియా? పేరు బాగా పెద్దదిగా ఉందే. రెజీనాలో రే, మోత్వానిలో మో. రేమో సూపర్ గా ఉంది కదా. నేను ఆ పేరుతోనే పిలుస్తాను. సూపర్ గా ఉందండి. ఇవాళ ఏదో జరగబోతోంది. ఐ థింక్ మీ వాయిస్ సరిగ్గా లేదనుకుంటా. స్లైట్ గా జెంట్స్ వాయిస్ వస్తుంది. తెలుసా తెలుసా ప్రేమించాలని నాకే. ఎక్కడో చూసినట్టుంది మిమ్మల్ని, అదే ఎక్కడో గుర్తు రావట్లేదు. ఓ సెల్ఫీ తీసుకుందామా? నెక్స్ట్ టైం ఇలా అనిపించకూడదు కదా. సిస్టర్ ఇటువైపు, ఇటువైపు చూడండి. నవ్వండి, స్మైల్. ఇప్పుడేంటి, ఉద్యోగం లేదు అంతే కదా. ఈ మాత్రం దానికి నంబర్ ఇవ్వండి. అదే వద్దండి. ఏ పర్లేదు, నంబర్ ఇవ్వండి. వద్దండి పర్లేదు. స్టాప్ వచ్చేసింది. అమ్మయ్య వచ్చేసిందిరా బాబు. ఇదే నా నంబర్. మండే మార్నింగ్ ఐఎంఎఫ్ హాస్పిటల్కి వచ్చి కాల్ చేయండి. ఓకే బాయ్. ఏమండి అనవసరంగా మీకెందుకు ఇబ్బంది? నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను అదే హాస్పిటల్ డాక్టర్ గా ఉన్నాను. మండే తప్పకుండా వచ్చి కాల్ చేయండి. మీట్ అవుదాం. బాయ్ సిస్టర్.